హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు మరి ఒక చక్కని వీడియోతో మేము ముందుకు వచ్చాము. మరి ఈ ఛానల్ నుండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ, ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీక్షకుల కోసం ఒక ఆలోచనాత్మక పరిచయం, ఒక ప్రముఖ తెలుగు చిత్రం. ఇది కేవలం ఓ తెరపై ప్రదర్శించే విజువల్ కాదు. దీని వెనుక భావాల తళుక్కు, కుటుంబ సంబంధాలు, సంస్కృతి రాగాల పాటు నేటి మనసును కూడా తాకే పవిత్రతగా కొన్ని చిత్రాలు మన హృదయానికి ఎక్కువ కాలం ఉండిపోతాయి. అవి మనం మర్చిపోలేము. అలాంటి చిత్రాల్లో దాగుడు మూతలు ఒక ప్రవేశం, ఒక జీవితం. మన జీవితంలోనే సంస్కారపు మూతలను వీడిపోయే ప్రయాణం. దాగుడు మూతలు ఇది 1964 సంవత్సరం నాటి సినిమా. ఇప్పుడు ఈ సినిమా పరిచయం. 1964 ఆగస్టు 21న విడుదలైన దర్శక కళలో ఆదుర్తి సుబ్బారావు గారి ప్రావీణ్యం, ముళ్ళపూడి వెంకటరమణ గారి కథా మేర నెలకొల్పిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్య పాత్రలో సుందరయ్యగా గుండెను తాకే పాత్ర పోషించారు. బి సరోజాదేవి గారు సుబ్బులు అనగా సుబ్బలక్ష్మి గారు నటించి ప్రేమ ప్రయాణానికి ఒక భావగాథను ఇచ్చారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సుందరరావు గాను, రమణారెడ్డి గారు భూషణం గారి పాత్రలోను, అల్లు రామలింగయ్య గారు గవరయ్య శాస్త్రి గాను, సూర్యకాంతం గారు సూరమ్మ గాను, శారద గారు అమ్మడుగాను, పద్మనాభం గారు పాపయ్య గాను, రావి కొండలరావు గారు కుటుంబ డాక్టర్ గాను, తదితర విభిన్న పాత్రధారులు ఈ చిత్రానికి జీవం పోశారు. కథాంశంలో చిన్న హోటల్ నిర్వర్తించే సుందరయ్య, తప్పక అతను జమీందారు నాన్నపై ప్రేమ, కుటుంబ అపార్థాలు, ధన సహాయము కలిపి ఒక వినోద భావోద్వేగ సమీకరణంగా ఈ కథ ముందుకు సాగుతుంది. ఇది కేవలం ఓ ప్రేమ కథ మాత్రమే కాదు. ఇది కుటుంబ బంధాల హాస్యభరిత పర్యటన, ఆనందపు దారుణం, మనసులోని దాగుడు మూతలను తెరపై తెరిచే ఒక గొప్ప సజీవ శిల్పం. ఇక దిగ్ధాంతంగా మనం దాగుడు మూతలో చిత్ర ప్రస్థానం ప్రారంభిద్దాం. పాత్రల పూర్తి పరిచయం మరియు కథా సారాంశం, ముఖ్యమైన డైలాగులు మరియు పాటల విశ్లేషణ, ఇలాంటివి ఈరోజు మనం కొన్ని ఈ వీడియోలో మనం వినబోతున్నాం. ఇది చిన్న సినిమా కాదు. దాగుడు మూతలు 1964 సంవత్సరం నాటి ఒక మనోవైద్య హాస్య కుటుంబ కథనం. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు, అవార్డులు మరియు తెలియని కథనాలు ఇక్కడ మీ కొరకు అందిస్తున్నాం. అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపు. మూల చిత్రంగా వచ్చిన మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ 1936 నాటి ఫ్రాంక్ క్యాప్రా దర్శకత్వంలో ఈ సినిమా విడుదలైంది. దీని ఆధారంగా తెలుగులో కొత్తగా ఇది మరి నిర్మించారు. కానీ అధికారికంగా వారు పెద్ద అవార్డులు గెలవలేదు. మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది. రిలీజ్ తరువాత మరిన్ని భాషల్లో అనగా తమిళం అవన్ పిథానా 1966 మరియు హిందీలో జ్వార్ భాటా 1973 రీమేక్ అయ్యింది. అయితే వస్తున్న కాలాలలో ఉపాధి పొందిన సాంకేతిక లేదా స్క్రీన్ రైటింగ్ గుర్తింపు లేకపోయినా అది ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన మరియు డైలాగ్స్ కెరీర్కు ఒక పెద్ద దశగా నిలిచింది. ఇంకా ఈ చిత్రం గురించి కొన్ని తెలియని మరియు
అరుదైన కథనాలు చూద్దాం. సెలబ్రిటీ షూటింగ్ సమాచారం. ఎన్టీ రామారావు కథానాయకుడిగా మొదటిసారి ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. ఎన్టీఆర్ గారికి 40,000 రూపాయలు పే చేశారు. కానీ సరోజాదేవి గారికి 80,000 పెద్ద రకం మొత్తంలో రెమ్యునరేషన్ అందింది. షూటింగ్ ముగ్గురు ప్రధాన గీతాలలో విశేషం. మెల్ల మెల్ల మెల్లగా, అడగక ఇచ్చిన మనసే పాటలు వాహిని స్టూడియోలో త్వరగా రూపొందించాలనగా సెట్లో చక్కగా వేశారు. కారణం సరోజాదేవి గారు గాయపడటం, ఆ చెట్లు విరిగి మీద పడడం వలన జరిగిందని ఆ, తర్వాత విషయం గ్రహించారు. పూర్తి షూట్ను బెంగళూరులోని లాల్బాగ్, ఉల్సూర్ లేక్, కబ్బన్ పార్క్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ముల్లపూడి వెంకటరమణ గారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. రచయిత ముల్లపూడి వెంకటరమణ గారి తొలి అసలు కథ రచన ఇదే. ఆలోచనకు మూలం అయినది 1936 అమెరికన్ చిత్రం మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఆయనకు రవి కొండలరావు గారు సలహా ఇచ్చారు. మరింత ఆయన ప్రోత్సహించారు. మొదట ఆత్రేయ గారి రచనపై ఆధారపడాలని ఉన్న ప్రొడ్యూసర్ డిబి నారాయణ గారిని కన్వీనర్గా చేసి రచనను రమణ గారికి వెనక్కి ఇచ్చారు. వివిధ రకాల హాస్య మరియు కాంబినేషన్స్ చూద్దాం. ఈ చిత్రంలో పాత్ర అభినయం విషయంలో ఎన్టీ రామారావు గారు, సరోజ గారు, గుమ్మడి గారు 3 జనరేషన్ల మధ్య ఎమోషనల్ హాస్యానికి శ్రీకారం చుట్టారు. అల్లు రామలింగయ్య గారు, పద్మనాభం గారి మధ్య డెబిట్ క్రెడిట్ కామెడీ సన్నివేశాలు, రమణారెడ్డి గారు, సూర్యకాంతం గారు ఇద్దరి మధ్యన మేనిఫెస్టేషన్ ఎక్కువగా వినోదాన్ని ఇచ్చాయి. ఈ చిత్రం గురించి మరికొన్ని చారిత్రక నిజాలు తెలుసుకుందాం. షూటింగ్ సమయంలో వాహిని స్టూడియో బ్రేక్లో జరిగింది. సూర్యకాంతం గారు చిత్రంలో నటించేటప్పుడు ఆమె రావి కొండలరావు గారిని సినిమా జర్నలిస్టు అని గుర్తించారు. కానీ తర్జన భర్జనకే ఒక కామెడీ పరిస్థితి సృష్టించారు. ఆమె అతన్ని ప్రేమ లోపించుకుంటున్నట్లు అనిపించింది అని అన్నారు. తర్వాత సూర్యకాంతం గారు రాధాకుమారి గారికి 10,000 విలువైనటువంటి హస్తాక్షరం చేసిన మెమొరీని వారసత్వంగా వదిలారు. సినిమా పరిశ్రమలో ఈ రకమైన సానుకూల చర్య అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఇక మిత్రులారా, ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వాటి వివరాలు కొన్ని మీకోసం అందిస్తున్నాం. ఈ చిత్రంలోని పాటలు మరియు సంగీత విజయం. సంగీత దర్శకుడు శ్రీ కెవి మహదేవన్ గారు, అలాగే మాటలు రచయిత దాశరథి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు ఈ చిత్రంలో పనిచేశారు. గోరింక గూటికే చేరావు చిలుక, ఇది ఘంటసాల గారు, పి సుశీల గారు ఆలపించిన పాట. అదేవిధంగా మెల్ల మెల్ల మెల్లగా మరియు అడగక ఇచ్చిన మనసే ముద్దు, తర్వాత దివ్వి దివ్వి దివుట్ట అనే ఒక కామెడీ శైలి పాట, ఇంకా హృదయాన్ని తాకే మరిన్ని పాటలు విజయవంతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం క్లుప్తంగా సంక్షిప్త కథ మీకోసం. ఇది 21 ఆగస్టు 1964 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇది కమర్షియల్ హిట్ మరియు 2 ఇతర భాషల్లో రీమేక్ అయింది. ముల్లపూడి రమణ గారి తొలి ఆధునిక రచన ఇది. ఆదుర్తి గారు, ఎన్టీఆర్ గారు మొదటి కలయిక ఈ చిత్రం. సరోజాదేవి గారి గాయం కారణంగా స్టూడియో షట్ డౌన్ అవడం, బెంగళూరులో షూట్ చేయడము, సూర్యకాంతం గారు, రాధాకుమారి గారు మధ్య సంబంధము ఎస్టాబ్లిష్ అవడం ఇందులో చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు.
మరి డియర్ ఫ్రెండ్స్, 1964లో విడుదలైన తెలుగు కుటుంబ హాస్య చిత్రం 'దాగుడుమూతల' చిత్రానికి గాను ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ చిత్రం కథలోని ముఖ్య పాత్రలు మరియు వాటి లక్షణాలను తెలుగులో సవివరంగా ఇక్కడ కొన్ని అందిస్తున్నాం. ఈ పాత్రల పరిచయాలు: సుందరయ్యగా శ్రీ ఎన్టీ రామారావు గారు నటించారు. ఈయన ఓ వినయశీలుడైన స్వచ్ఛ ఆలోచనలు కలిగిన యువకుడు. తండ్రి జమీందార్ విశ్వ సుందర్రావు చనిపోయాడని నమ్మి చిన్న వయసులో వేరుగా పెరిగి హోటల్లో పనిచేస్తూ జీవనం సాగించాడు. నిజంగా అతను వారసుడే అన్న సంగతి తెలియకుండా తన వాస్తవ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయాణం చేస్తాడు. సుబ్బులక్ష్మి మరియు సుబ్బులక్ష్మిగా శ్రీ శ్రీమతి బి సరోజాదేవి గారు నటించారు. విశ్వ సుందర్రావు దత్తపుత్రుడు భూషణం కుమార్తె ఈమె. స్వభావంలో పద్ధతిగా, గౌరవంగా ఉండే అమ్మాయి. సుందరయ్యపై ప్రేమ పెంచుకుంటుంది ఈమె. కానీ కుటుంబ నేపథ్యం కారణంగా అడ్డంకులు ఎదురవుతాయి. విశ్వ సుందర్రావు గారు విశ్వ సుందర్రావుగా గుమ్మడిగా వెంకటేశ్వరరావు గారు నటించారు. జమీందారు ఈయన. తన భార్య మరణించాక కుమారుడిని కోల్పోయి వేరే ఇంట్లో పెంచినట్లు అపార్థం చేసుకుంటాడు. తన మనవడిని వెతుకుతూ హృదయపూర్వకంగా, భావోద్వేగంగా మలుపులు తిరిగే పాత్ర ఇది. భూషణముగా రమణారెడ్డి గారు నటించారు. విశ్వ సుందర్రావు గారి దత్తత కుమారుడు, స్వార్థపరుడు. తన కొడుకు గవరయ్య ద్వారా ఆస్తిని ఆక్రమించాలనుకుంటాడు. కథలో ప్రతినాయక పాత్రలో ఉంటాడు. గవరయ్య శాస్త్రిగా అల్లు రామలింగయ్య గారు నటించారు. భూషణం కుమారుడు. ద్వంద్వ పాత్ర ఇది. క్రమంగా మారే హాస్యభరితమైన పాత్ర. మొదట తన స్వార్థం కోసం చుట్టుకుంటాడు, కానీ చివరికి మారిపోయి మంచి వైపుకు మళ్ళుతాడు. స్వరముగా సూర్యకాంతం గారు నటించారు. ఈమె భూషణం భార్య. దుర్మార్గంగా, బలాత్కారంగా కుటుంబ వ్యవహారాలను నడిపే ప్రయత్నం చేస్తుంది. కథలో ఒక కీలకమైన నెగిటివ్ పాత్ర. ఇక అమ్మడుగా శారద గారు నటించారు. విశ్వ సుందర్రావు ఇంట్లో పనిచేసే అమ్మాయి. మంచి మనసున్న సేవకురాలు. కథలో సహాయక పాత్ర. తర్వాత పాత్ర పాపయ్యగా పద్మనాభం గారు నటించారు. హోటల్ వర్కర్ ఈయన. సుందరయ్యకు స్నేహితుడు. ప్రధానంగా హాస్యానికి ప్రాణం పోసే పాత్ర ఇది. ఇక తర్వాత పాత్ర డాక్టర్ రావి కొండలరావు గారి పాత్ర. ఇది ఒక కుటుంబ వైద్యుడి పాత్ర. కథానాయకుడి నిజమైన పుట్టుక గుట్టును తెలుసుకోవచ్చు. చివర్లో వాస్తవాన్ని వెలికి తీయడంలో కీలకమైన పాత్ర ఇది. ఇతర పాత్రలు చూద్దాం. జోహరా చిన్న హాస్య పాత్రలో కనిపిస్తుంది ఈమె. పిల్లల పాత్రలు: చిన్నప్పుడు సుందరయ్య, చిన్న సుబ్బు పాత్రలు కూడా కథలో కీలక మలుపులు తిప్పేలా రూపొందించబడ్డాయి. ఈ పాత్రలన్నీ కలిపి దాగుడు మూతలు అనే సినిమా ఒక చక్కని కుటుంబ హాస్య చిత్రంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. 1964లో విడుదలైన ఈ దాగుడు మూతలు సినిమా ఒక హాస్యభరిత కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రం ఆద్యాంతం గుండెను హత్తుకునే భావోద్వేగాలు, కుటుంబ విలువలు మరియు వినోదంతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం కథా సారాంశాన్ని అనగా సమరీని తెలుగులో మీ కొరకు అందిస్తున్నాను. దాగుడు మూతలు 1964 సంవత్సరం నాటి సినిమా కథా సారాంశం. ఈ కథ ఆరంభం ఓ సంపన్న జమీందారు అయిన విశ్వ సుందర్రావు అనగా గుమ్మడి గారు తన భార్య మరణించిన తర్వాత తన చిన్న కొడుకును ఓ ప్రమాదంలో పోగొట్టుకుంటారు. చిన్నవాడిని సజీవంగా వెతకలేకపోయిన ఆవేదనలో అతను ఒక అనాథ అయిన భూషణమును అనగా రమణారెడ్డి గారిని దత్తత తీసుకుంటాడు. భూషణం పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి సొత్తుని తనయునికి వచ్చేలా అనగా తనకే వచ్చేలా చూడాలని కుట్రలు చేస్తుంటాడు. అంతలోనే నిజమైన కుమారుడైన సుందరయ్య అనగా ఎన్టీ రామారావు గారు ఒక చిన్న హోటల్లో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి తన అసలు తండ్రి వారసత్వం గురించి ఏమీ తెలియదు.
సుందరయ్యకు మంచి విలువలు సుందరయ్య మంచి విలువలు ఉన్నవాడు. అతని స్నేహితుడు పాపయ్య అనగా పద్మనాభం గారుతో కలిసి హాస్యభరిత సన్నివేశాలు పండిస్తారు. ఇటు భూషణం తన కుమారుడు గవరయ్య అనగా అల్లు రామలింగయ్య ద్వారా ఆస్తిపై హక్కు సాధించేందుకు అనేక కుట్రలు చేస్తుంటాడు. గవరయ్య శాస్త్రిగా నటిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తాడు. కానీ హాస్యపు పరిణామాల మధ్య అతనిలో మార్పు వస్తుంది. సుబ్బుగా బి సరోజాదేవి గారు నటించారు. ఈమె భూషణం కుమార్తె. ఆమె తన తండ్రి స్వభావానికి విరుద్ధంగా న్యాయానికి అనుగుణంగా ఉండే మనసున్న అమ్మాయి. ఆమెకు సుందరయ్యపై ప్రేమ కలుగుతుంది. కానీ కుటుంబ నేపథ్యం అడ్డంకిగా మారుతుంది. ఈ కథలో కీలకమైన మలుపు చూద్దాం. ఒక వృద్ధ వైద్యుడు అనగా రావి కొండలరావు గారు సుందరయ్య గురించిన నిజాన్ని తెలుసుకుంటాడు. అతను విశ్వ సుందర్రావుకు అతని నిజమైన కుమారుడిని తిరిగి పరిచయం చేస్తాడు. చివరకు ఈ నిజం పడటంతో భూషణం కుట్రలు విఫలమవుతాయి. గవరయ్య తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు పశ్చాత్తాప పడతాడు. సుందరయ్య తన తండ్రిని తిరిగి పొందుతాడు. సుబ్బుతో ప్రేమ విజయవంతం అవుతుంది. కుటుంబం మళ్ళీ కలుపుకొని హాయిగా ఉంటుంది. ఇక మిత్రులారా, ఈ కథ ముగింపులోకి వెళ్దాం. ఈ కథ ముగింపు: సమాజంలో ధనం కంటే మానవ విలువల గొప్ప పని. కుటుంబ బంధాలు సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు తిరిగి కలిసిపోతాయని ఈ చిత్రం చూపిస్తుంది. చివరికి దాగుడు మూతలు అన్న పేరుకు తగ్గట్టుగా పిల్లల ఆటలో కనిపించిన కుటుంబ లోపాలు ప్రేమతో మళ్ళీ ఒక్కటయ్యేలా చేస్తాయి. ఇక్కడ 1964లో విడుదలైన ఈ దాగుడు మూతలు సినిమా కథ ఆధారంగా 12 ముఖ్యమైన సన్నివేశాలు, ఆ క్రమంలో వచ్చే సంభాషణలు, కొద్ది వివరాలు చూద్దాం. సీన్ 1: విశ్వ సుందర్రావు తన కుమారుని కోల్పోవడం. నా బిడ్డ, నా ఊరాళ్ళు లేరని ఎలా నమ్మాలి? దేవుడా, ఒక నిండు కుటుంబాన్ని ఖాళీ చేసావా? నిజమైన కుమారుడు చిన్న వయసులో తప్పిపోయి పోతాడు. ఆ స్టోరీ మరి గుర్తు చేసుకుందాం. దత్తత కొడుకు భూషణం ప్రవేశం. ఇతడే ఇక నుంచి నా కొడుకు, నా కుటుంబానికి శాశ్వత వారసుడు అని అంటాడు. అప్పుడే అతనిలో స్వార్థం మొలకెత్తుతుంది. ఇక సీన్ 3: సుందరయ్య హోటల్లో పని. సుందరయ్యగా ఎన్టీ రామారావు గారు నటించారు. పని లేచిపోయిందంటే పరువు పోతుంది, కానీ చేతిలో ప్రాణాలు పెట్టుకుంటే ప్రాణమే పోతుంది అనే తన స్వభావాన్ని చాటించే డైలాగు ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక తర్వాత సీన్లో పాపయ్యగా పద్మనాభం గారి పరిచయం. ఏ రాత్రి ఎప్పుడు లేతగా మొదలయ్యిందో చూడు, మనం మంచినీళ్ళు తాగడమే కానీ ఐస్ వాటర్ కాదురా. కామెడీ పండించే సన్నివేశం. ఇక సీన్ నెంబర్ 5: సుబ్బు సుందరయ్యకు మొదటి చూపులో ఆకర్షణ. సుబ్బు అనగా సరోజాదేవి గారు వీడెవడో కాదు, నిజాయితీగా కనిపిస్తున్నాడు. మాటల్లో ఓ మంచితనమే కనిపిస్తోంది. కథ ప్రేమ అనే ఒక లైన్ మొదలవుతుంది ఈ కథలో. ఇక 6వ సీన్ చూద్దామండి. భూషణం కుట్రలు. భూషణంగా రమణారెడ్డి గారు నటించారు. ఆస్తి అంతా మనదే కావాలి, అసలే వృద్ధుడు, ఇప్పుడు ఒప్పుకుంటే చాలు, తర్వాత ఏదైనా చెబుతాం. తర్వాత సీను గవరయ్య ఆస్తి కోసం నటన. గవరయ్య
ఇక్కడ అల్లు రామలింగయ్య గారు నటించారు గవరయ్యగా. నాన్న, నాన్న, నా గురించి మీరు ఇలా అనడం తప్పు. అసలు నేను బ్రాహ్మణ్ణి, హృదయంలో పూజ చేస్తా అని హాస్యభరితంగా అంటారు. సీన్ 3. సుందరయ్య గారు తన తండ్రిని చేరే ప్రయత్నం. సుందరయ్య: ఆయన నాకు చాలా చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు కానీ నాకు అనుభూతి వస్తోంది. అతని అసలైన మాటలను గ్రహించే ప్రయత్నం చేస్తున్నాను. సీన్ 9. వైద్యుడు నిజాన్ని తెలియచేయడం. వైద్యుడు అనగా రావి కొండలరావు గారు, విశ్వ సుందర్రావు గారు, మీ కుమారుడు మృతుడయ్యాడు అనడం తప్పు. ఈ యువకుడు మీకు జన్మించిన నిజమైన బిడ్డ. ఇక సీన్ 10. గవరయ్య గారి మార్పు. గవరయ్య: మా నాన్న చేసిన తప్పులు నాకు బరువు అయ్యాయి. ఇప్పుడైనా నేనేమైనా సరిచేసుకుంటాను. సీన్ 11. కుటుంబం తిరిగి కలుసుకోవడం. విశ్వ సుందర్రావు డైలాగ్ అండి ఇది. ఇదే నా నిజమైన ధనం, నా కొడుకు, నా కుటుంబం. ఇప్పుడు నా గుండె తృప్తిగా హాయిగా ఉంది. తర్వాత 12 అంటే లాస్ట్ సీన్ అండి ఇది. ముగింపు. సుందరయ్య గారు మరియు సుబ్బు గారి వివాహం. సుందరయ్య: కుటుంబం అనేది కేవలం బంధం కాదు, అది మనసుల్ని కలిపే ఒక కూటమి, హృద్యమైన ఒక జీవిత ప్రయాణం. ఈ ఈ సన్నివేశాలు ఈ సినిమాకి తగినంత హాస్యం, భావోద్వేగం మరియు కుటుంబ విలువలు మేళవింపుగా ఉన్నాయి. మరి మిత్రులారా, ఈ యొక్క చిత్రం ఎంతో చక్కని హాస్యభరితమైనటువంటి చిత్రం. ఈ చిత్రం ముగింపు ఇప్పుడు మనం చూద్దాం. చివరిలో చాలా మలుపుల తర్వాత సుందరయ్య తన అసలైన తండ్రి విశ్వ సుందర్రావు గారిని చేరతాడు. వైద్యుడి ద్వారా నిజం బయటపడుతుంది. సుందరయ్యే ఆయన కన్నా బిడ్డ అని. దాంతో జమీందార్ చాలా హృదయభరితంగా కుమారుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు. ఇక భూషణం చేసిన దుర్మార్గాలన్నీ వెలుగులోకి వస్తాయి. అతని కుమారుడు గవరయ్య మాత్రం మారిపోయి తన తప్పులను ఒప్పుకుంటాడు. ఆ కుటుంబంలో విలువల గొప్పతనం అర్థమై అతనిలో మార్పు వస్తుంది. సుందరయ్య, సుబ్బు ప్రేమకి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. వారి వివాహంతోనే కథ ముగుస్తుంది. వారి వివాహంతో ఈ కథ ముగుస్తుంది. విభిన్నమైన పాత్రలు, చివరికి ప్రేమ, శాంతి, కుటుంబ సమేతంగా కలిసిమెలిసి ఉండడం, ఇవే మన మనసును మెల్లగా చేరతాయి, మన గుండెను వెచ్చగా తాకుతాయి. మిత్రులారా, మరి ఈ సినిమా అందించే సందేశం ఏంటంటే, మరి ఈ దర్శకుడు బహుశా ఈ సందేశం చెప్పాలనుకుంటాడేమో. ఏంటంటే అది ఆస్తి కోసం గుండెల్లో బంధాలను పోగొట్టుకోవద్దు. నిజాయితీ, ప్రేమ, నమ్మకం ముందు ఆస్తి ఎంత చిన్నదో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి మిత్రులారా, ఈ యొక్క చిత్రాన్ని మీరు ఇంతవరకు కూడా ఈ కథను సంక్షిప్తంగా మీరు విన్నారు. మరి ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు,
తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని నవ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడి ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడి ముద్దు పొగడి పొగడి పులిపించి నీ సిలిపి పలుకులు చిటికెడి ముద్దు పొగడి పొగడి పులిపించి నీ చిలిపి పలుకులు చిటికెడి ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మని ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మని ఎడదను చూస్తే ఏదో ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చెలి నువ్వు జంటకు ముద్దు చెట్టు చేమ జగతికి ముద్దు నువ్వు నేను జతకే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా నీది కానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలో నీది కానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలో ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఆ ఒక్కటి చిక్కని గుప్పిటిలో హాయ్ మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెల్ల మెల్ల మెల్లగా నిన్ను చూసి నన్ను నేను మరచినాను నన్ను దోచుకొమ్మని నిలచినాను నిన్ను చూసి నన్ను నేను మరచినాను నన్ను దోచుకొమ్మని నిలిచినాను దోచుకుందమనే నేను చూసినాను దోచుకుందమనే నేను చూసినాను చూసి చూసి నువ్వే నన్ను దోచినావు మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెల్ల మెల్ల మెల్లగా కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు కన్నె మనసు ఆడినది దాగుడు మూతలు కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు కన్నె మనసు ఆడినది దాగుడు మూతలు దొరికినాము చివరకు తోడి దొంగలు దొరికినాము చివరకు తోడు దొంగలం దొరలమై ఏలుదం వలపు సీమలు
హాయ్ మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెత్తగా అడిగితే లేదనేది లేదుగా మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా మెల్ల మెల్ల మెల్లగా అనువనువు నీదెగా